విశాఖ జిల్లాలో ఎంఆర్ఓ హత్య కేసు నిందితుడిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నట్లుగా సిపి రవిశంకర్ వెల్లడించారు. ఒక ల్యాండ్ విషయంలో కన్వీనియన్స్ డీడ్ కు సంబంధించిన వివాదంలో ఎంఆర్ఓను హత్య చేసినట్లుగా నిందితుడు చెప్పాడని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. నిందితుడు మురళీ గంగారావుపై గతంలో హైదరాబాద్, విజయవాడలో ఆర్థిక మోసాల కేసులు నమోదయ్యాయన్నారు సిపి రవిశంకర్. ఆయనని మంచి ఇంట్రాగేషన్ టీం ఒకటి ఏర్పాటు చేసినాం. ఎందుకంటే చాలా విషయాలంతా కూడా ఆయన దగ్గర నుంచి సహకరించాలి కాబట్టి, సీరియస్ ఆఫెన్స్ జరిగింది కాబట్టి మన డీసీపీ మణికంఠ గారి ఆధ్వర్యంలో ఇంట్రాగేషన్ అంతా కూడా చేస్తున్నాము. ఫకీరప్ప గారు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా డైరెక్షన్స్ అన్ని ఇస్తున్నారు. వచ్చే ఆధారాలు అంతా కూడా సహకరించి ఆయన చెప్పింది దానికి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించాలి. ఎందుకంటే ఆయన చెప్పిన దాని మీద గుడ్డిగా వెళ్ళలేము కాబట్టి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించి పెండింగ్ ఫేవర్స్, ఆ రోజు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏమంటే కన్వేయన్స్ డీడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా ఉన్నారు ఎంఆర్ఓ గారు. ఎందుకంటే ఎంఆర్ఓ గారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళేసి ఈ కన్వేయన్స్ డీడ్ అన్ని కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలా. ఇది చాలా రోజుల నుంచి అక్కడ పెండింగ్ ఉండటము, ఈయన తిరగడం అంతా కూడా అదే విషయం ఇప్పుడు కొంతవరకు చెప్తున్నారు. బట్ దానికి తగిన ఆధారాలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో, తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో కూర్చోపెట్టి సహకరించిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ఇతలా చేస్తాం.